హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లక్ష ట్రేడింగ్ స్కిల్స్. నా పేరు హైమావతి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. చూడండి, ఎస్టర్డే మనం ఒక చార్ట్స్ అనాలిసిస్ అనేది పెట్టుకున్నాం కదా. సో వాటి ప్రకారం ఈరోజు ఎంట్రీ ఏమైనా వచ్చిందా అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఒకసారి చూడండి, ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ ఏదైనా ఇలా సస్టైన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ కింద ఎక్కువసేపు ఉండి హోల్డ్ అయ్యి ఇక్కడ ఏదైనా నాకు బేరిష్ ప్యాటర్న్ వస్తే ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు ఉంటానని చెప్పా. సో మార్కెట్ ఓపెన్ అవ్వడమే కొంచెం స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇంకా అక్కడ నుంచి కిందకే ఉంది. సో ఎంట్రీ అనేది అయితే ఏం లేదు నాకు ఇందులో నిఫ్టీలో. సో నేను ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది నాకు బయింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఇందులో. సో అందులో నాకు సెల్లింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మోస్ట్లీ రీటెస్ట్ మీద ఏదైనా ఎంట్రీ వస్తే ప్లాన్ చేసుకుంటాను అని చెప్పాను. ఇది కూడా వితౌట్ రీటెస్ట్ లేదు, ఏ కన్ఫర్మేషన్ లేకుండా ఫస్ట్ క్యాండిల్ ఇంత పెద్ద మరబూజు క్యాండిల్ తోటి బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో అందుకని నేను ఇందులో కూడా ఎంట్రీ ఏం ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫినాన్స్. అస్సలు మన లెవెల్స్కి ఈరోజు మార్కెట్ అనేది టచ్ చేయలేదు. చూడండి ఒకసారి, ఇది ఎస్టర్డే పైన బ్రేక్అవుట్ అయి హోల్డ్ అయ్యింది. సో ఇక్కడ ఏదైనా ఎంట్రీ వస్తే బయింగ్ ప్యాటర్న్ ఇక్కడ తీసుకుంటాను అని చెప్పాను. ఈ క్యాండిల్ ని టచ్ చేస్తూ ఇది ఏదైనా డోజీ ఫామ్ అయినట్టయితే ఇక్కడ ఎంట్రీ తీసుకునేదాన్ని, బట్ టచ్ చేయలేదు. సో ఇక్కడ కూడా నాకు ఎంట్రీ అసలు ఎందులోనూ ఈరోజు ఎంట్రీస్ అనేవి రాలేదు. ఓకే, రేపటి మార్కెట్కి ఒకసారి అనాలిసిస్ చేద్దాము. $24,174 ఒక రెసిస్టెన్స్ అండ్ 24,257 ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాను. $23,970 అనేది ఒక సపోర్టు. ఈ చిన్న గ్యాప్ ఉంది, ఇక్కడ ఈ చిన్న గ్యాప్ ఉంది, ఇదేమైనా కవర్ చేస్తుందేమో అని ఇక్కడ ఇంకొక సపోర్ట్ డ్రా చేసుకున్నాను 23,897. సో ఇవి నా లెవెల్స్ రేపటి మార్కెట్కి నిఫ్టీలో. దీన్ని బట్టి ఏదైనా ఎంట్రీ వస్తే నేను తీసుకుంటాను. ఏదైనా రీటెస్ట్లోనే ఎంట్రీ ఉంటుంది నాకు, రీటెస్ట్లోనే ఎంట్రీ తీస్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఇదొక సపోర్ట్ డ్రా చేసుకున్నాను. 56,990 అనేది ఒక సపోర్ట్, 56,630 అనేది ఒక సపోర్ట్ డ్రా చేశాను. uh, 57,815 అనేది ఒక రెసిస్టెన్స్, 57,560 అనేది ఇంకొక రెసిస్టెన్స్ డ్రా చేశాను. సో ఏమైనా ట్రెండ్ లైన్ వస్తుందేమో అప్ సైడ్. ఓకే, ఇవి నాకు టుమారో లెవెల్స్. ఓకే, ఇప్పుడు స్టాక్స్ చూద్దాము. ఓకే, స్టాక్స్ వచ్చేసి మారుతి,
15 మినిట్స్‌లో సార్ అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ 13,737 అనేది ఒక రెసిస్టెన్స్. అండ్ 13,663 అనేది ఒక రెసిస్టెన్స్ పెట్టుకున్నాను నేను. 13,433 అనేది ఒక సపోర్ట్. 13,352 అనేది ఇంకొక సపోర్ట్. ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో చూద్దాము రేపు ఇది ఎలా మనకి ఎంట్రీ చేస్తుందా ఇవ్వదా ఏంటనేది. అండ్ ఇంకొక స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. కానీ బ్యాంకింగ్ స్టాక్స్ బాగా గ్యాప్ డౌన్ అయినట్టున్నాయి. సో ఇదొద్దు, ఇంకొకటి చూడండి ఒకసారి అపోలో హాస్పిటల్స్ చూద్దాం. స్టాక్ లో కూడా వాలటాలిటీ హెవీగానే ఉన్నట్టుంది. హెవీగా విక్కులు ఉన్నాయి బాగా. సరే అబ్జర్వ్ చేయండి. ఒక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ అండ్ ఇదొక సపోర్ట్ లెవెల్ డ్రా చేశాను. సో ఇది చూడండి, ఇది పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లా ఉంది, కొంచెం కంప్లీట్ గా ఏం కాదు. దీని వరకు మనం ఇలా బాక్స్ ఏదైనా డ్రా చేసుకుంటే ఇది పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఈ విక్ అనేది వాలటాలిటీ వల్ల ఇది విక్ ఫామ్ అయింది. చూసుకొని దాన్ని బట్టి ఏదైనా ఎంట్రీ వస్తే ప్లాన్ చేసుకోవచ్చు మంచిగానే. ఓకే, ఇది మీకు ఏదైనా స్టాక్ ఎనాలిసిస్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాము. దాని ఎనాలిసిస్ కూడా ట్రై చేస్తాను నేను పెట్టడానికి. ఓకే, థ్యాంక్ యూ.